ఒకానొక నది తీరాన ఉన్న పెద్ద నేరేడు చెట్టుపై ఒక తెలివైన కోతి నివసించేది. ఆ నదిలో ఉండే ఒక ముసలి కోతికి మంచి స్నేహితుడైంది. కోతి ప్రతిరోజూ చెట్టు నుండి తీయని నేరేడు పండ్లను కోసి ముసలికి ఇచ్చేది. ఒకరోజు ముసలి ఆ పండ్లను తన భార్యకు తీసుకువెళ్ళి ఇచ్చింది. ఆ పండ్లు తిన్న ముసలి భార్య, ప్రతిరోజూ ఇన్ని తియ్యని పండు తినే కోతి గుండె ఇంకెంత తియ్యగా ఉంటుందో, నాకు ఆ కోతి గుండె కావాలి అని పట్టుబట్టింది. తన భార్య కోరిక మేరకు ముసలి తన స్నేహితుడైన కోతిని మోసం చెయ్యాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ముసలి కోతి దగ్గరకు వెళ్ళి, మిత్రమా, మా ఆవిడ నీకోసం గొప్ప విందు సిద్ధం చేసింది, మా ఇంటికిటికి రా అని ఆహ్వానించింది. ముసలి మాటలు నమ్మిన కోతి దాని వీపుపై ఎక్కి నదిలో ప్రయాణించింది. నది మధ్యలోకి చేరుకున్నాక ముసలి అసలు విషయం బయటపెట్టింది. తన భార్య కోతి గుండె తినాలనుకుంటోందని చెప్పింది. కోతి ఒక్క క్షణం అదిరిపడ్డా. వెంటనే తేరుకుని ఒక ఉపాయం ఆలోచించింది. అయ్యో మిత్రమా, ఆ విషయం ముందే చెప్పాలి కదా! నేను నా గుండెను చెట్టుమీద కోటరంలో భద్రంగా దాచిపెట్టివచ్చాను. మనం వెనక్కి వెళ్తే నేను దాన్ని తీసుకురాగలను అని నమ్మబలికింది. మూర్ఖపు ముసలి ఆ మాటలను నిజమని నమ్మి వెంటనే వెనక్కి తిరిగి ఒడ్డుకు చేరుకుంది. ఒడ్డుకు రాగానే కోతి గబగబా చెట్టు ఎక్కేసి, ఓ మూర్ఖుడా! గుండె ఎక్కడైనా శరీరంలో కాకుండా బయట ఉంటుందా? స్నేహితుడివి అని నమ్మితే నాకే ప్రాణహాని తలపెడతావా? నీలాంటి నమ్మకద్రోహితో నాకు స్నేహం వద్దు అని గట్టిగా చెప్పింది. అలా కోతి తన సమయస్ఫూర్తితో ప్రాణాపాయం నుండి తప్పించుకుంది.